హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరిగినటువంటి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మార్చ్ 3 సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం డైలీ అడుగుతున్నటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో పాటు జీకే, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి 20,000 ప్లస్ బిట్స్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి అన్ని నెలలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా స్టాటిక్ జీకే 25 టాపిక్స్కి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు రైల్వేకి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మేము మీకు యాడ్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ కోర్స్ని మీరు 199 రూపీస్కే పొందవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు రైల్వే అండ్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ జాబ్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు మిగిలినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసే విధంగా టెలిగ్రామ్ గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అందులో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగే విధంగా కామెంట్ సెక్షన్ కూడా ఆన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్పై క్లిక్ చేసి ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే టెహ్రీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని చెప్పేసి అడిగారు. టెహ్రీ ఆనకట్ట ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది మనకి ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. సో ఈ టెహ్రీ డ్యామ్ అనేది ఇండియాలోనే ఒక టాలెస్ట్ డ్యామ్గా చెప్తారు. సో ఇది మనకి ఇండియాలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఈజ్ కనుమ్ పొంగల్ సెలబ్రేటెడ్ ఇన్ పొంగల్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, సో మనకి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఉత్తరాఖండ్లో ఈ యొక్క మకర సంక్రాంతికి సంబంధించినటువంటి ఫెస్టివల్ గురించి క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో సేమ్ ఫెస్టివల్ మనం సంక్రాంతి సమయంలో మనం మకర సంక్రాంతి అనేది ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో జరుపుకుంటాము. సో అదే క్వశ్చన్ మళ్ళీ మనకి దాని రిలేటెడ్ క్వశ్చనే తమిళనాడుకి సంబంధించి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కనుమ పొంగల్ ఫెస్టివల్ ఓకే తమిళనాడులో ఏ రోజున జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో యాక్చువల్గా మనకి పొంగల్ ఈజ్ ఏ ఫెస్టివల్ దట్ లాస్ట్ ఫర్ 4 days. దీస్ 4 days హ్యావ్ బీన్ గివెన్ డిఫరెంట్ నేమ్స్. ద ఫస్ట్ డే ఈజ్ కాల్డ్ భోగి అండ్ భోగి పొంగల్ అని చెప్పేసి అంటాం ఫస్ట్ డేని. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ సూర్య పొంగల్. ద థర్డ్ డే ఈజ్ కాల్డ్ మట్టు పొంగల్ అండ్ ది ఫోర్త్ డే ఈజ్ కాల్డ్ కనుమ పొంగల్. సో ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఈ కనుమ పొంగల్ని ఏ రోజున జరుపుకుంటారు తమిళనాడులో అని చెప్పేసి అడిగారు. సో తమిళనాడులో 4 రోజుల పాటు యొక్క పొంగల్ ఫెస్టివల్స్ని జరుపుకుంటారు. సో ఇక్కడ కనుమ పొంగల్ని 4th డేనే జరుపుకుంటారండి. ఓకే, సో 4th డే జరుపుకునేది కనుమ పొంగల్ అనమాట తమిళనాడులో. సో నెక్స్ట్ క్వశ్చన్, కోసి రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, సో కోసి అనేది గంగానదికి సంబంధించినటువంటి ఉపనది అనమాట. సో గంగానది మనకి 2525 కిలోమీటర్లు అది వ్యాప్తి చెంది ఉంది. ఓకే, సో కోసి నది అనేది మనకి యాక్చువల్గా బీహార్ స్టేట్లో ఉంటుంది. సో బీహార్ స్టేట్లో గంగానదికి సంబంధించినటువంటి ఉపనదే ఈ యొక్క కోసి నది. నెక్స్ట్ వన్, నామ్చిక్ నాంపుక్ కోల్ మైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ యొక్క కోల్ మైన్ ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒకటైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లో మనకి చాంగ్లాంగ్ అనేటువంటి జిల్లాలో చాంగ్లాంగ్ అనేటువంటి జిల్లాలో ఇది మనకి నామ్చిక్ నాంపుక్ అనేటువంటి కోల్ మైన్ లొకేట్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1 person కెన్ బి అపాయింటెడ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్స్. భారత రాజ్యాంగం యొక్క ఏ సవరణ చట్టం ద్వారా ఒక వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల గవర్నర్గా నియమించవచ్చు అని చెప్పేసి ఏ సవరణ చట్టం ద్వారా చేశారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసినట్లయితే త్రూ ది 7th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా
ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1956 అండి. 1956వ సంవత్సరంలో చేసినటువంటి 7th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ని 1 లేదా 2 రాష్ట్రాలకి గవర్నర్గా నియమించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే 2 లేదా అంతకంటే ఎక్కువ, ఓకే, 1 లేదా 2 కాదు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనకి 2014 నుంచి 19 వరకు కూడా నరసింహన్ అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి గవర్నర్గా పనిచేశారు. అంటే 2 రాష్ట్రాలకి పనిచేశారు. ఒక్కోసారి 3 రాష్ట్రాలకు కూడా ఒక్క గవర్నర్ పనిచేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ సవరణ చట్టం ఎప్పుడు తెచ్చారు అంటే 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ ది సైంటిఫిక్ సొసైటీ ఆఫ్ అలీగర్? అలీగర్ యొక్క శాస్త్రీయ సమాజాన్ని ఎవరు స్థాపించారు అని చెప్పేసి అడిగారు. సో ఇట్ వాజ్ డన్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇన్ ద ఇయర్ 1864. దీనిని 1864వ సంవత్సరంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటి ఆయన ఈ అలీగర్ సైంటిఫిక్ సొసైటీ ఆఫ్ అలీగర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అంటే స్థాపించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ చూస్తే He founded the society on the lines of the Royal Society of London to promote scientific knowledge among the Muslims of India. భారతదేశ ముస్లింలలో శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి అతను ఈ యొక్క సొసైటీని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ యొక్క పంక్తులపై దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ ది చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? సో మనకి టీజీపీఎస్సీ ఉంది, అలాగే ఏపీపీఎస్సీ ఉంది. సో ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, చైర్మన్ అండ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్ర గవర్నర్ చేత పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని అండ్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. అదే మరి యూపీఎస్సీకి సంబంధించి యూపీఎస్సీ చైర్మన్ని అండ్ యూపీఎస్సీ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూపీఎస్సీ చైర్మన్ అండ్ యూపీఎస్సీ మెంబర్స్ చేత ప్రమాణ స్వీకారం చేయించి వారిని అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రిసైడ్స్ ఓవర్ ది జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్? పార్లమెంటు రెండు గృహాలకి సంబంధించినటువంటి ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే ఉన్నారో యాక్టింగ్ ప్రెసిడెంట్, సో వారు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి వారు దీనికి సంబంధించి అధ్యక్షత వహించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి అదే ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ కన్వీన్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 108. ఓకే, ఆర్టికల్ 108 ప్రకారం ఈ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షత వహించడం జరుగుతుంది. అండ్ ఈజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఆర్ ఇన్ హీజ్ యాబ్సెన్స్ బై ది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఆర్ ఇన్ హీజ్ యాబ్సెన్స్ బై ది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు ఆవిడ, సో ఆ పర్టికులర్ ప్రెసిడెంట్ పక్కన లోక్సభకి సంబంధించినటువంటి స్పీకర్ కానీ, ఒకవేళ స్పీకర్ ఆబ్సెంట్ అయినట్లయితే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ కానీ, ఒకవేళ డిప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ ఇద్దరు కూడా ఆబ్సెంట్ అయినట్లయితే ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ ఈ యొక్క ప్రెసిడెంట్ పక్కన కూర్చోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇరువురి సమక్షంలో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది బోత్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ అనేది జరుగుతుంది. సో ఏదైనా ఒక బిల్కి సంబంధించి ఒక కన్క్లూజన్ రానప్పుడు వీరిద్దరిని కూడా కూర్చోబెట్టి ప్రెసిడెంట్ సో ఈ బిల్కి సంబంధించి ఆమోదం తెలపండి అని దానికి సంబంధించి పర్టికులర్ విషయం పైన మాట్లాడడానికి ఈ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. సో రెండు హౌసెస్కి సంబంధించి ఎగువ సభ దిగువ సభ అయినటువంటి లోక్సభ రాజ్యసభకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ రెండు సభల్ని కూర్చోబెట్టి రాష్ట్రపతి అధ్యక్షతన ఈ యొక్క జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ టు ది 8th షెడ్యూల్ త్రూ ది 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్కు ఏ భాషలను చేర్చారు అని చెప్పేసి అడిగారు. సో నేను షెడ్యూల్స్ అన్నీ కూడా చదువుకోమని చెప్పేసి అడిగాను. సో ఫస్ట్ డే రోజు అంటే 2nd మార్చ్ రోజు జరిగినటువంటి 3 షిఫ్ట్స్లో మనకి 10th షెడ్యూల్ గురించి 9th షెడ్యూల్ గురించి ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి. ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లోనేమో 3rd షెడ్యూల్ గురించి అడిగారు.
ఇప్పుడు 8th షెడ్యూల్ గురించి అడిగారు. సో షెడ్యూల్స్ మొత్తం మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. సో ఇందులో చూసుకున్నట్లయితే 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి 8th షెడ్యూల్లో కొత్తగా యాడ్ చేసినటువంటి ఆ యొక్క భాషలు ఏంటనేది చూసుకుంటే లాంగ్వేజెస్ కొంకణి, మణిపూరి అండ్ నేపాలీ లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ సవరణ 1992 సంవత్సరంలో అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క సవరణ ద్వారా 1992లో చేసినటువంటి 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలీ భాషలని యాడ్ చేయడం జరిగింది. తర్వాత వాట్ డస్ ది 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు? సో 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. త్రూ దిస్ అమెండ్మెంట్ ది యాంటీ డిఫెక్షన్ లా వాజ్ యాడెడ్ టు ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దిస్ లా అప్లైస్ టు ది బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్. దిస్ లా వాజ్ పాస్డ్ బై ది పార్లమెంట్ ఇన్ ద ఇయర్ 1985. ఓకే, సో నిన్న జరిగినటువంటి షిఫ్ట్స్లో యాంటీ డిఫెక్షన్ లా గురించి అడిగారండి. ఓకే, సో అది దానికి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. నిన్న ఏమి అడిగారు అంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి ఒక సవరణ చట్టం ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేశారని చెప్పేసి అడిగారు. ఈరోజేమో డైరెక్ట్గా 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగారు. సో అటుది ఇటు తిప్పి ఇటుది అటు తిప్పి ఈ విధంగా 2 క్వశ్చన్స్ మనకి 2 షిఫ్ట్లో రావడం జరిగింది సేమ్ పర్టికులర్ టాపిక్ మీద. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ 10th షెడ్యూల్ అనేది యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిందనమాట. అంటే ఒక పార్టీ తరపున గెలిచినటువంటి వ్యక్తి రాజీనామా చేయకుండా పదవిలో ఉంటూనే వేరే పార్టీలోకి జంప్ అయినట్లయితే సో అతన్ని అనర్హుడిగా ప్రకటించేటువంటి చట్టమే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి చట్టం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ లా అప్లైస్ టు ది బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ అని చెప్పేసి అడిగారు అని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఒక ఎంపీ కానీ లేదా ఎమ్మెల్యే కానీ ఇలా చేసినట్లయితే వారిని అనర్హులుగా ప్రకటించేటువంటి చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది 1985లో చేసినటువంటి చట్టం అనమాట. త్రూ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అయితే చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది సౌతర్న్ మోస్ట్ మౌంటైన్ రేంజ్ ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క దక్షిణ పర్వత శ్రేణి ఏది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ది సౌతర్న్ మోస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా ఈజ్ కార్డమోమ్ హిల్స్ అండి. They are located in the southern part of the Western Ghats, spanning across southeast Kerala and southwest Tamil Nadu. భారతదేశంలో దక్షిణ పర్వత శ్రేణి వచ్చేసి కార్డమోమ్ హిల్స్ అని చెప్పేసి అంటారు. సో ఇవి ఆగ్నేయ కేరళ మరియు నైరుతి తమిళనాడు అంతటా ఉన్నటువంటి పశ్చిమ కనుమల యొక్క దక్షిణ భాగంలో అయితే విస్తరించి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది బుక్ టైటిల్ ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 వాజ్ రిటెన్ బై హూమ్? ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అనేటువంటి పుస్తకం ఎవరిచే వ్రాయబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మనకి వినాయక్ దామోదర్ సర్కార్ చేత ఈ యొక్క బుక్ అనేది రాయడం జరిగిందనమాట. వినాయక్ దామోదర్ సావర్కర్ అనేటువంటి ఆయన ఈ యొక్క బుక్ అయితే రాశారు. వినాయక్ దామోదర్ సావర్కర్, సర్కార్ కాదు, సారీ, సావర్కర్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ ప్రవేశపెట్టబడింది అంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది 101 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2016లో ఈ యొక్క జిఎస్టీని అయితే రాజ్యాంగాన్ని సవరించి ఈ యొక్క జిఎస్టీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ రీసెంట్లీ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఎయిమ్స్ టు ప్రమోట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ బీహార్? బీహార్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇటీవల ఎయిమ్స్ పునాది రాయిని ఎక్కడ వేశారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఎయిమ్స్ దర్భంగా వాజ్ లేడ్ ఇన్ దర్భంగా. ఎయిమ్స్ దర్భంగా విల్ బీ ద సెకండ్ ఎయిమ్స్ ఇన్ బీహార్ ఆఫ్టర్ ఎయిమ్స్ పాట్నా. ఓకే, సో మనకి బీహార్లో 2 ఎయిమ్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఒకటి పాట్నాలో ఉంటే మరొకటి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు దర్భంగా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్డ్ ఇన్? ఎలక్ట్రిక్ కరెంట్ను దేనితో కొలుస్తారని చెప్పేసి అడిగారు. సో దీన్ని యాంపియర్స్లో కొలుస్తారు. ఓకే, సో యాంపియర్స్లో కొలుస్తారు. సో ది యూనిట్ ఆఫ్ మెజరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్ ఏ. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినా ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? సో మొత్తం అంతర్గత ప్రతిబింబం యొక్క ఫలితం కింది వాటిలో ఏది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ది ఫినామినా ఆఫ్ షైనింగ్ డైమండ్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్.
సో ఇక్కడ చూసినట్లయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, సో మనకి డైమండ్ ఏదైతే ఉంటుందో, సో ఈ డైమండ్కి సంబంధించి అది మెరుస్తూ ఉంటుంది కదా, షైన్ అవుతూ ఉంటుంది కదా. సో అలా షైన్ అవడానికి కారణం ఏంటి? ఇట్ ఈస్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల, లోపల నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ వల్ల ఆ యొక్క డైమండ్ అనేది అది మెరుస్తూ ఉంటుందన్నమాట. సో దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ క్వీన్ విక్టోరియా ఆఫ్ బ్రిటన్ టేక్ ది రీన్స్ ఆఫ్ ఇండియా ఇన్ హర్ హ్యాండ్స్? ఏ సంవత్సరంలో బ్రిటన్ రాణి విక్టోరియా తన చేతుల్లో భారతదేశ పగ్గాలు చేపట్టింది అని చెప్పేసి అడిగారు. 1858వ సంవత్సరంలో సో భారతదేశ పగ్గాలు అయితే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ మహాభారత? ఓకే, మహాభారతంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో దేర్ వర్ టోటల్ ఆఫ్ 18 చాప్టర్స్ ఇన్ మహాభారత. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పార్వా. మహాభారత వాజ్ రిటన్ బై మహర్షి వేదవ్యాస్. ఇట్ ఈస్ ది వరల్డ్ లార్జెస్ట్ ఎపిక్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మహాభారతంలో మొత్తం 18 అధ్యాయాలు అయితే ఉన్నాయండి. వీటిని పార్వా అని చెప్పేసి పిలుస్తారు. సో దీన్ని రాసింది మహర్షి వేదవ్యాసుడు ఈ యొక్క మహాభారతాన్ని రాశాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. ఎపిక్ అంటే ఇతిహాసం అని చెప్పేసి మీనింగ్. నెక్స్ట్ మనకి ఇక్కడ మహాభారత గురించి అడిగారు కాబట్టి రామాయణ గురించి కూడా చూద్దాము. సో హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ రామాయణ? సో రామాయణ గురించి చూసుకుంటే దేర్ ఆర్ ఏ టోటల్ ఆఫ్ 7 చాప్టర్స్ ఇన్ రామాయణ విచ్ ఆర్ నోన్ యాజ్ కాంట్స్. దేర్ ఆర్ అబౌట్ 500 సర్గాస్. సర్గాస్ అంటే చాప్టర్స్ అనమాట. సర్గాస్ ఇన్ దీస్ 7 కాంట్స్. దేర్ ఆర్ అబౌట్ 24,000 వర్సెస్ ఇన్ రామాయణ. ఓకే, రామాయణంలో మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని కాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ 7 కాండ్లలో సుమారు 500 సర్గాస్ అంటే అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయాలు. ఓకే, రామాయణంలో సుమారు 24,000 పద్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో రామాయణ గురించి మనకి నెక్స్ట్ క్వశ్చన్స్లో అడిగితే షిఫ్ట్స్లో మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగే విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ ది భూదాన్ మూమెంట్ ఇన్ 1951? 1951లో భూదాన్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారని చెప్పేసి అడిగారు. దిస్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీస్ డిసిపుల్ వినోబా భావే. దిస్ వాజ్ ఏ వాలంటరీ ల్యాండ్ రిఫార్మ్ మూమెంట్. ఓకే, సో ఈ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ శిష్యుడైనటువంటి వినోబా భావే ప్రారంభించారు. ఇది స్వచ్ఛంద భూ సంస్కరణ ఉద్యమం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంకింగ్ బ్రాంచ్ వాజ్ బ్యాన్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏ బ్యాంకింగ్ శాఖను నిషేధించింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో ఇటీవల మనం న్యూస్లో కూడా చూసాము. సో ఇక్కడ చూసుకుంటే ఏ బ్యాన్ ఆర్డర్ వాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ ఆర్బీఐ టు పేటిఎం పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ఆన్ 29th February 2024. 29th February 2024లో గత సంవత్సరంలో ఆర్బీఐ పేటిఎం బ్యాంకుకు సంబంధించినటువంటి పేటిఎం పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ని నిషేధిస్తూ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేసింది. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ది లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా? భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి ఏది అని చెప్పేసి అడిగారు. సో మనం ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి క్వాడ్రిలేటరల్ నెట్వర్క్కి సంబంధించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నెట్వర్క్కి సంబంధించినటువంటి నేషనల్ హైవే గురించి క్వశ్చన్ అయితే వచ్చింది. ఈరోజు సెకండ్ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే లాంగెస్ట్ నేషనల్ హైవే ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నెట్వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఢిల్లీ, కోల్కతా, చెన్నై అండ్ ముంబైలను కలుపుతూ ఈ యొక్క చతుర్భుజాకారంలో ఉన్నటువంటి ఒక నెట్వర్క్ని, ఒక నేషనల్ హైవేని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అది 5,000కి పైగా కిలోమీటర్లు అయితే ఉంటుంది. నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో సో ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన వీడియోలు అయితే చెప్పాను. సో ఇక్కడ మనకి లాంగెస్ట్ నేషనల్ హైవే ఏంటండి, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేషనల్ హైవే 7 అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది అది. అయితే ఇప్పుడు దాని యొక్క నంబర్ని మార్చారు, NH44 అనమాట, నేషనల్ హైవే 44. ఓకే, 7 కాస్త 44 చేశారు, నంబర్ చేంజ్ చేశారు. సో దీనిని ఇంతకుముందు NH7 అని చెప్పేసి పిలిచేవారు, నేషనల్ హైవే 7 అని. సో ఇట్ కనెక్ట్స్ శ్రీనగర్ ఎట్ ది నార్థన్ టిప్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ది సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి శ్రీనగర్ నుంచి ఓకే సౌతర్న్ మోస్ట్ పాయింట్లో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు అది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది చూస్తే. సో లాంగెస్ట్ హైవే ఆఫ్ ఇండియాగా చెప్తారు దీన్ని. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ఆర్టికల్ 19? ఆర్టికల్ 19 గురించి కింది వాటిలో ఏది సరైనది కాదు అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో వచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ ఈజ్ నాట్ ఇన్ ఆర్టికల్ 19 బట్ ఇన్ ఆర్టికల్ 25. ఓకే,
సో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అనేది ఓకే మనస్సాక్షి స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19లో లేదు, కానీ ఆర్టికల్ 25లో అయితే అది ఉందన్నమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 25 ఆల్ పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ది రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. ఓకే ఆర్టికల్ 25 ఏం చెప్తుంది అయ్యా అంటే సో మనస్సాక్షికి సంబంధించినటువంటి స్వేచ్ఛ గురించి చెప్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మతాన్ని ప్రచారం చేయడానికి, సాధన చేయడానికి మరియు ప్రచారం చేసే హక్కు ఈ యొక్క ఆర్టికల్ 25 అయితే మనకి కల్పించడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 19లో ఉందని చెప్పేసి మనకు ఆప్షన్లు ఇచ్చినట్టున్నారు. సో ఆ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఇది ఆర్టికల్ 25లో ఉన్నటువంటి స్టేట్మెంట్ కాబట్టి మనం అది ఆన్సర్ అయితే చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెయింట్ తుకారాం ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. సెయింట్ తుకారాం ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అయ్యా అంటే మహారాష్ట్ర అనేటువంటి స్టేట్కి చెందినటువంటి వ్యక్తి. ఇన్ ఇండియా హూ హెడ్స్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. భారతదేశంలో మంత్రుల మండలికి ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారు నాయకత్వం వహించడం జరుగుతుంది. సో మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు సెంట్రల్లో, అలాగే వారికి సహాయ మంత్రులు ఉంటారు. వారందరికీ కూడా హెడ్గా ఓకే ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ప్రధానమంత్రి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఆయన చెప్పింది వినాలన్నమాట వీరంతా కూడా. ఫర్ హోమ్ డిడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్ గిగా యాప్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గిగా అనువర్తనాన్ని ఎవరి కోసం ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్డ్ ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిషియేటివ్ కాల్డ్ గిగా ఫర్ గిగ్ వర్కర్స్. ఇట్ ఈజ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ గిగ్ వర్కర్స్ అండ్ ఫ్రీలాన్సర్స్. మీకు గిగ్ వర్కర్స్ అంటే ఏంటో తెలుసా? సో కొంతమంది పార్ట్ టైమ్గా పనిచేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి జొమాటో కానీ, స్విగ్గీ కానీ, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో ఏదైనా బాగా వాళ్ళు ఆఫర్స్ పెట్టినప్పుడు ఈ విధంగా పర్టికులర్ వస్తువుల్ని లేదా సరుకుల్ని లేదా ఫుడ్ని సరఫరా చేయడానికి ఎంప్లాయీస్ కావాలి కాబట్టి టెంపరీగా తీసుకుంటారనమాట. సో ఇలా టెంపరీగా తీసుకున్నప్పుడు వాళ్ళు కొంతకాలం వరకు గిగ్ వర్కర్స్గా పనిచేస్తారు. ఓకే టెంపరీగా పనిచేస్తారనమాట. సో వీరిని గిగ్ వర్కర్స్ లేదా ఫ్రీలాన్సర్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో వీరి కోసం తీసుకొచ్చింది ఈ యొక్క గిగా అనేటువంటి యాప్. ఓకే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది. తర్వాత హూ కేమ్ టు నోన్ యాజ్ వైస్రాయి ఆఫ్టర్ ది ఇయర్ 1858. 1858 సంవత్సరం తర్వాత వైస్రాయి అని ఎవరు పిలువబడ్డారు అంటే ఆఫ్టర్ ది ఇయర్ 1858 ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కేమ్ టు బి నోన్ యాజ్ వైస్రాయ్. ఓకే అంతకుముందు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలిచేవారు. 1858 నుంచి వారిని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరిగిందనమాట. సో ఇందులో ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా వచ్చేసి లార్డ్ కన్నింగ్ అండి. లార్డ్ కన్నింగ్ని ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. హీస్ టెన్యూర్ లాస్టెడ్ ఫ్రమ్ 1856 టు 1862. ఓకే 1856 నుంచి 1862 మధ్య ఇతని యొక్క టెన్యూర్ అంటే అతని యొక్క సమయం అయితే అతని యొక్క కాల పరిమితి అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇంపాక్ట్ డిడ్ ది ఎకనామిక్ పాలసీ ఆఫ్ 1991 హ్యావ్ ఆన్ అగ్రికల్చర్. ఓకే 1991 ఆర్థిక విధానం వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపింది అని చెప్పేసి అడిగారు. సో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ increased after the economic reforms in 1991, but the impact of reforms on the agricultural sector could not be measured by accurately. 1991లో తీసుకున్నటువంటి యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తి అయితే బాగా పెరిగింది, కానీ వ్యవసాయ రంగంపై సంస్కరణల ప్రభావాన్ని ఖచ్చితంగా ఇవి కొలవలేము అనేది ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత విచ్ సెక్టార్ కాంట్రిబ్యూటెడ్ ది మోస్ట్ టు ది ప్రొడక్ట్. ఉత్పత్తికి ఏ రంగం ఎక్కువగా దోహదపడింది అనేది చూసుకుంటే అది వ్యవసాయ రంగం అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది రూలర్ ఆఫ్ ఢిల్లీ డ్యూరింగ్ ది 1414 టు 1421. ఓకే 1414 నుంచి 1421లో ఢిల్లీ పాలకుడుగా ఎవరు పాలించారు అంటే ఖిజ్రీ ఖాన్. ఓకే ఖిజ్రీ ఖాన్ అనేటువంటి అతను పాలించడం జరిగింది. సో హీ వాజ్ ది ఫస్ట్ సయ్యద్ డైన్స్టీ హూ రూల్డ్ ఢిల్లీ ఫ్రమ్ 1414 టు 1421. హీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది సయ్యద్ డైన్స్టీ. ఓకే సో సయ్యద్ రాజవంశ స్థాపకుడు ఎవరు అంటే ఖిజ్రీ ఖాన్ అనమాట. సో ఇతను ఢిల్లీలో దీనికి సంబంధించి మొదటి సయ్యద్ డైన్స్టీకి సంబంధించినటువంటి రాజుగా పరిపాలించడం జరిగింది 1414 నుంచి 1421 మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సైట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సింధులోయ నాగరికత యొక్క ఏ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి షార్టుగాయ్ అండ్ ముందిగాక్ ఆర్ ది ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లోని సింధులోయ నాగరికత సైట్లు షార్టుగాయ్ మరియు ముండిగాక్ మాత్రమే ఇవి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయన్నమాట సింధులోయ నాగరికతకి సంబంధించి. నెక్స్ట్ వన్, నగర్ హవేలీ, దాద్రా నగర్ అండ్ హవేలీ అని చెప్పేసి మనకి ప్రాంతాలు ఉన్నాయి కదా యూనియన్ టెరిటరీస్.
ఇందులో నగర్ హవేలీ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ 2 స్టేట్స్ అని చెప్పేసి అడిగారు. సో నగర్ హవేలీ తన సరిహద్దును ఏ 2 రాష్ట్రాలతో పంచుకుంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నగర్ హవేలీ షేర్స్ బోర్డర్స్ విత్ ది స్టేట్స్ ఆఫ్ గుజరాత్ ఇన్ నార్త్ అండ్ మహారాష్ట్ర ఇన్ సౌత్. ఇట్ ఎసెన్షియల్లీ లైస్ బిట్వీన్ 2 స్టేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది దక్షిణ మహారాష్ట్ర అలాగే ఉత్తరాన గుజరాత్కి సంబంధించినటువంటి ప్రాంతాల మధ్య ఈ యొక్క నగర్ హవేలీ అనేటువంటి ప్రాంతం ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లొకేటెడ్? దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 1959 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ సహాయంతో యూకే సహాయంతో ఈ యొక్క దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, వై డస్ ది వాటర్ డ్రాప్లెట్ షైన్ ఆన్ ది లోటస్ లీఫ్? తామర ఆకుపై నీటి బిందువు ఎందుకు ప్రకాశిస్తుంది అని చెప్పేసి అడిగారు. బికాజ్ ఆఫ్ సూపర్ హైడ్రోఫోబిక్ నేచర్. సూపర్ హైడ్రోఫోబిక్ స్వభావం కారణంగా ఈ యొక్క తామర ఆకుపై ఉన్నటువంటి నీటి బిందువు అనేది ప్రకాశించడం జరుగుతుంది. సో ఇవి మనకి సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ అండి. సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. సో మనకి ఈ షిఫ్ట్స్లో అడిగినటువంటి ప్రతి టాపిక్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఈ 199 రూపీస్ PDF కోర్సులు అయితే ఉన్నాయి. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఈ కోర్స్ తీసుకుంటే మీకు 100% హెల్ప్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.